రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైయర్ 2లో వైభవ్ వీర విహారం చేశాడు. కేవలం 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ను తన వీరోచిత ఇన్నింగ్స్తో వైభవ్ ఆదుకున్నాడు. మొదట కొంచెం ఆచితూచి ఆడిన వైభవ్ క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చర పిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోసారి త్రుటిలో తన 3వ ఐపీఎల్ సెంచరీ మార్కును అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 96 పరుగులు చేసి వైభవ్ అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రూ రసెల్ పేరిట ఉండేది. రసెల్ 545 బంతుల్లో 1000 పరుగులు చేయగా వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసి తొలి బ్యాటర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతను ఈ ఏడాది సీజన్లో పవర్ ప్లేలో 233.63 స్ట్రైక్ రేటుతో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో వైభవ్ కంటే ముందు ఈ ఫీట్ను ఎవరూ అందుకోలేకపోయారు. వైభవ్ తర్వాత డేవిడ్ వార్నర్ ఉన్నాడు.